తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో జనం అవస్థలు పడుతున్నారు. రాత్రి వేళే కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. ఉత్తర భారత నుండి వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 2-3 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎముకలు కొరికే చలితో జనం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. చలి మంటలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. చలి నుండి రక్షణ పొందేందుకు స్వెటర్లు, మఫ్లర్లు ధరిస్తున్నారు. తెల్లవారుజామునే వివిధ పనులపై రోడ్లపైకొచ్చిన జనం గరం గరం ఛాయ్ తాగుతూ చలి నుండి ఉపశమనం పొందుతున్నారు. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. దట్టంగా అలుముకున్న పొగమంచుతో రహదారులు కనిపించకుండా పోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళ్లే వాహనాలు కనిపించనంతగా పొగమంచు కమ్మేసింది. దీంతో పలుచోట్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో రాత్రిపూట 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. దేశంలో చలి తీవ్రత కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రజలంతా చలితో వణికిపోతున్నారు. మొత్తం దేశాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. సూర్యోదయం అయినా పొగమంచు తీవ్రత కొనసాగుతోంది. కనుచూపు మేరలో ఏమీ కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనవరి 4 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్తో సహా చాలా చోట్ల దట్టమైన పొగమంచు అలుముకుంది. పొగమంచు ప్రభావం రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కొన్ని విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని రైళ్లను అధికారులు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనవుతున్నారు. విజిబిలిటీ 25 మీటర్లకు పడిపోయింది. ముందు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గజగజ వణికిస్తున్న చలి నుండి ఉపశమనం పొందేందుకు ఉత్తరాది రాష్ట్రాల్లో జనం చలిమంటలు కాచుకుంటున్నారు. స్వెటర్లు, శాలువాలు ధరించి రోడ్లపైకొస్తున్నారు. ఢిల్లీలో పొగమంచు, వాయు కాలుష్యంతో జనం అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఢిల్లీకి వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానాలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జనవరి 2 వరకు ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఎటు చూసినా చలితో జనం గజగజ వణికిపోతున్నారు. ఉత్తరాది మొదలుకొని ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. జనవరి 2 నుండి 11 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ కూడా ఇప్పటికే హెచ్చరించింది. రోడ్లపైకి జనాలు రావాలంటేనే తీవ్రంగా భయపడిపోతున్నారు. తెల్లవారుజాము నుండి దాదాపుగా 8-9 గంటల ప్రాంతం వరకు కూడా చలి చంపేస్తుంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి నుండి కాపాడుకునేందుకు చలిమంటలు వేసుకుంటూ ఉన్నారు. అక్కడ తెల్లవారుజామునే చలిమంటల దగ్గర కూర్చొని అక్కడ సేద తీరుతూ ఉన్నారు. మరోవైపు గరం గరం ఛాయ్ కోసం బయటకు వస్తూ ఉన్నారు. చాలా చోట్ల వాకింగ్ కూడా వెళ్తున్నారు. అదే సమయంలో చలిమంటలకి రోడ్ల పక్కనే ఆగి చలిమంటలు కూడా కాచుకుంటున్నారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఒడిస్సా, జార్ఖండ్ అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. జనవరి 11 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు చలితో పాటు పొగమంచు కూడా కమ్మేస్తుంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళ్లే వాహనాలు కనిపించగా, రోడ్డు సరిగ్గా కనిపించక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే సూచించారు. మనం చూస్తున్నాం ఢిల్లీ రైల్వే స్టేషన్లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, వారణాసిలో, కాన్పూర్లో చలికి జనం ఏ విధంగా వణికిపోతున్నారు అనేది మనం చూడాలి. స్వెటర్లు లేకుండా, శాలువాలు లేకుండా ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి. చలి తీవ్రత ఈ 2 డిసెంబర్, జనవరి నెలల్లో చాలా ఎక్కువగానే ఉంది. ఈ డిసెంబర్లో ఉన్న చలి జనవరి 11 వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ప్రయాణికులైతే వణికిపోతూనే వాళ్ళు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్ట్లకు చేరుకుంటున్నారు. మరోవైపు అయితే వారణాసిలో చూస్తున్నాం
పొగమంచు కారణంగా విజిబిలిటీ కూడా పూర్తిగా పడిపోయింది. చాలా మంది ముందు వెళ్లే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు, పొగమంచు కారణంగా అస్పష్టంగానే ఉంది ఆ దృశ్యం. చాలా వరకు 9 గంటల వరకు కూడా జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. మొత్తం ఢిల్లీ కానీ, జార్ఖండ్, ఉత్తరాది రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగానే నమోదవుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ గ్రామాల్లో కూడా ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. చలిమంటలు వేసుకొని అక్కడ చలి కాచుకుంటూ ఉన్నారు. స్వెటర్లు, శాలువాలు లేకుండా ఎవరు బయటకు రాలేనటువంటి పరిస్థితి. చాలా వరకు రోడ్ల మీద అయితే ముందు వాహనాలు కూడా కనిపించక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత, మరోవైపు పొగమంచు కమ్మేయడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.